దర్శనోపనిషత్తులో అష్టాంగ యోగంలో మనం మొదటి అంగం యమ, రెండవది నియమ. ఈ నియమంలో మనం ఒక్కదాన్ని చెప్పుకున్నాం నిన్న, తపస్సు అనేటువంటి దాన్ని. తపస్సు అంటే మనకిక్కడ కేవలం మోక్షం అంటే ఏమిటి, మనం ఎట్లా ఈ బంధంలో ఇరుక్కున్నాం అనేటువంటి విషయాన్ని నిరంతరము ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళు తపస్సులో ఉన్నట్లుగా భావన. ఇక సంతోషం రెండవది. ఏమిటి సంతోషం? సామాన్యంగా మనకి సంతోషం అంటే తెలుసు, కానీ ఇక్కడ బ్రహ్మలోక పర్యంతం వైరాగ్యం చేత హృదయములో కలిగేటువంటి ప్రీతి, అంతేకాకుండా ఈ దృశ్యమునందు, ఈ జగత్తునందు రాగం లేకుండా ఉండట, దీన్ని సంతోషం అని అన్నారు. అంటే సంతోషం అనేటువంటిది ఎలా వస్తుందో ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు. సామాన్యంగా మనం ఏమనుకుంటున్నామంటే మనకు సంతోషం ఎట్లా వస్తుందని అంటే, కోరుకున్న వస్తువు కనుక మనకు లభిస్తే సంతోషం, ధనం ఏదన్నా మనకు వస్తే సంతోషం, లేదా మనం అనుకున్న పని కనుక జరిగితే సంతోషం, అమ్మాయి పుట్టకుండా అబ్బాయి పుడితే సంతోషం. ఇలా మనకి సంతోషాన్ని కలిగించేటువంటివి ఇవన్నీ అని అనుకుంటూ ఉంటాం. కానీ వీటిలో ఏది కూడా నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు. నీకు డబ్బు వచ్చినా సంతోషం గ్యారెంటీ ఏం లేదు, ఎందుకంటే ఆ డబ్బే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషం అనుకుంటావు, కానీ ఆ ఇల్లే నీకు మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. అబ్బాయి పుడితే బాగుంటుంది అనుకుంటావు, తర్వాత వాడు కాస్త పెద్ద అయిన తర్వాత అనుకుంటా, అబ్బా వీడు పుట్టకుండా అమ్మాయి పుట్టినా బాగుండేది, పెళ్లి చేసి పంపించేవాయి అని అనుకుంటా. అంటే ఈ సంతోషాలు ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు, నిత్యమైనటువంటివి కాదు. మరి నిజమైనటువంటి సంతోషం ఎలా వస్తుంది? నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే వైరాగ్యం వల్ల వస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే వైరాగ్యం అని అంటే ఏ సంతోషం లేకుండా ఏదో హీనమైనటువంటి జీవితాన్ని గడపటం అని అనుకుంటాం. కానీ దేని మీద నీకు ఆసక్తి కనుక నిజంగా మనస్సులో కనుక లేకుండా ఉంటే, దేనికోసము నువ్వు పరుగులు తీయకపోతే, దేన్ని సంపాదించుకోవటానికి కనుక నువ్వు ప్రయత్నించకపోయినట్లయితే నీ దుఃఖం ఎందుకు వస్తుంది? అసలు దేని మీద ఆసక్తి లేదు అని అంటే నీ లోపల ఏ కొరత లేదు అని అర్థం. నిజంగా ఏ కొరత లేనప్పుడే నీకు ఆ దేని మీద కూడా ఆసక్తి లేకుండా ఉంటుంది. ఏ కొరత ఉన్నా లేదా కొరతను నువ్వే సృష్టించుకున్నా, ఎందుకంటే మనం సృష్టించుకుంటా ఉంటాం కొరతలను. బ్రహ్మాండమైన ఇల్లు ఉంది మనకి, ఇంకొకటి ఉంటే బాగుండండి అనుకుంటాం. ఏదో ఆ ఇల్లు అయిన తర్వాత ఓ 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇది ఒక్కటి ఉంటే, ఇంకో మంచి ఇల్లు కనుక ఉంటే, బాగా అద్దొచ్చే చాట కనుక ఉంటే మనం ఏం కష్టపడకుండా హాయిగా బ్రతకొచ్చాను. సరే పని అది కూడా వచ్చిందనుకో, ఇప్పుడు స్థలాలు కనుక అయితే బాగుంటుందండి, బాగా పెరుగుతాయి రేట్లు, స్థలం ఉంటే బాగుంటుందని అంటే ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి ఆ కొరతలను మనం సృష్టించుకుంటాం. నిజంగా కొరత కాదు అది. నిజంగా ఏమిటి కొరత? ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట. ఈ 3 కనుకుంటే, ఈ 3 ఏది లేకపోయినా కొరతే. ఈ 3 కనుకుంటే ఏం కొరత లేదండి. కానీ మనం ఏం చేస్తామంటే కొరతలను సృష్టించుకుంటాం. ఆ కొరతలను సృష్టించుకున్నప్పుడు ఏదైతే మనం కావాలనుకున్నామో దానికోసం ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అందితే ఆనందం, అందకపోతే దుఃఖం. అందలేదు అని అంటే అంతటితో ఆగం, మళ్ళీ ఇంకో వైపుకు తిప్పుతాం మన యొక్క కోరికలు. ఈ ప్రకారంగా మనం ఎప్పుడు కూడా మనస్సు అలజడితో, ఆందోళనతో, ఆలోచనలతో అలా అస్తవ్యస్తమైపోయి ఉంటుంటుంది. కానీ అదే నిజమైనటువంటి వైరాగ్యం,
సంపూర్ణమైనటువంటి వైరాగ్యం నీకు ఉన్నదనుకో, ఇక అప్పుడు ఏమి దేనికోసం ప్రయత్నించే పని లేదు. అప్పుడు ఉండేటువంటి ఆనందం చాలా గొప్ప ఆనందం. అది అనుభవిస్తే తప్ప, అంటే నిజమైనటువంటి వైరాగ్యం కలిగితే తప్ప అర్థం కాదు. నిజమైనటువంటి వైరాగ్యం కలిగితే ఈ ప్రపంచంలో దేని మీద కూడా ఆసక్తి లేకుండా, దాన్ని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మలోక పర్యంతం, బ్రహ్మాదిలోక పర్యంతాద్ విరక్త్యా యల్లభతే త్రయం. బ్రహ్మలోక పర్యంతం వరకు కూడా ఏమైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, రైట్ ఇది ఉంది చాలు, ఈ మాత్రం కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఇదంతా ఉంది కాబట్టి రైట్ చాలు అని అట్లా సంతృప్తి చెందితే వచ్చేటువంటి ఆనందం గొప్ప ఆనందం. కానీ లోకంలో ప్రతి మానవుడు కూడా 100కి 100 మంది అలా ఎప్పుడు అనుకోడు, చాలు నాకు ఇది ఉంది అని అనుకోడు, ఏది ఉన్నటువంటి వాడు కూడా. అందువల్ల ఈ వైరాగ్యం అనేటువంటిది మనం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. ఇది సహజంగా మనలో రాగం ఉంది, ప్రతిదాని మీద రాగం. ఆ వైరాగ్యం అనేటువంటిది మనకు కావాలి అని అంటే ఈ ప్రపంచం అసత్యమనైనా తేలాలి, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ నాకు నిజమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు అనేటువంటి దృఢ విషయానికేం రావాలి. ఇది అసత్యం అని అనుకున్నా సత్యమైనటువంటి వస్తువు మీద మనస్సు నిలబడుద్ది. ఇక్కడ వచ్చేటువంటి సుఖాలు భోగాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, ఇవి శాశ్వతమైనటువంటివి కాదు అనేటువంటి దృఢ నిశ్చయం కలిగితే అప్పుడు కూడా మనకి ఉన్నటువంటి దానితో సంతృప్తి చెంది హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. అందువల్ల సంతోషం ఎల్లప్పుడూ ఎవరైతే సంతోషం ఎందుకు చెప్పారంటే ఈ నియమంలో ఎల్లప్పుడూ ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు ఆత్మకు దగ్గర అవుతారు. అయితే ఆ సంతోషం ఏమిటంటే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టాల్సినటువంటిది ఏంటంటే ఆ సంతోషం అనేటువంటిది లౌకికమైనటువంటి వస్తువుల ద్వారా వచ్చినటువంటి సంతోషం అయితే భగవంతుడికి దూరం అవుతాం. లౌకికమైన వస్తువుల ద్వారా వచ్చిన సంతోషం కాదు, వైరాగ్యం వల్ల వచ్చినటువంటి సంతోషం, ఉన్నదానితో తృప్తి చెందడం వల్ల వచ్చినటువంటి సంతోషం, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్నందువల్ల కలిగినటువంటి సంతోషం. ఆ సంతోషం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ఆత్మకి దగ్గర అవుతాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ ఆత్మకి దూరం అయిపోతారు. నీకు ఎంత సంతోషం అనండి, చాలా గొప్ప ఆనందంగా ఉంది, ఈ లౌకికమైనటువంటి సంపదలు ఏవో వచ్చినాయి, నీకు భలే ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో ఏమంటే మత్తు ఎక్కుద్ది. ఆ మత్తు ఎక్కినప్పుడు భగవంతుడు కూడా మర్చిపోతాడు. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు, మత్తు ఎక్కినప్పుడు భగవంతుడు గుర్తురాడు. అందువల్ల ఇక్కడ సంతోషం అనేటువంటిది కేవలం వైరాగ్యం, హృదయంలో వైరాగ్యం అనేటువంటిది కలగాలి. వస్తువుల మీద, విషయాల మీద, భోగాల మీద ఆసక్తి అనేటువంటిది పూర్తిగా నిజాయితీగా తగ్గాలి. అదిగో అప్పుడు కలుగుద్ది సంతోషం. అటువంటి సంతోషాన్నే కలిగి ఉండాలి ముముక్షు అయినటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు. ఇక మూడవది ఆస్తిక్యం. ఆస్తిక్యం, నాస్తిక్యం. ఆస్తికుడు, నాస్తికుడు. సామాన్యంగా ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించేవాడు. లోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నాస్తికులు కొద్దిగా ఉంటారు, ఆస్తికులు చాలామంది ఉంటారు. అయితే ఈ ఆస్తిక్యం అని అంటే ఏమిటి? ఇది కూడా నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, అంటే నేను ఆత్మను అనేటువంటి స్థితిలో నిలవటానికి, మోక్షాన్ని పొందటానికి, మోక్షానుభూతిని పొందటానికి తప్పనిసరిగా అవసరమైనటువంటిది ఈ ఆస్తిక్యం. అయితే ఏమిటి ఆస్తిక్యం అని అంటే శ్రౌతే స్మార్తే చ విశ్వాసౌ యత్తదా ఆస్తిక్యం ఉచ్యతే. ఏమిటయ్యా ఆస్తిక్యం అంటే శ్రౌత స్మార్తములందు విశ్వాసము కలిగి ఉండుట ఆస్తిక్యం. శ్రౌత అంటే శృతులు, స్మార్త అంటే స్మృతులు. శృతులయందు స్మృతులయందు విశ్వాసం ఉండాలి. అది సత్యాన్నే చెబుతున్నాయి
అది మన యొక్క క్షేమం కోసం, మన జన్మని సార్థకం చేసుకోవటం కోసం, మన ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళటం కోసం ఈ శృతులు స్మృతులు అంటే వేదాలు ధర్మశాస్త్రాలు ఇవి మనకి చెబుతూ ఉన్నాయి. ఇవి మన యొక్క క్షేమాన్ని కోరేటువంటివి అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటే దాన్ని ఆస్తిక్యం అని అంటున్నారు. అంతేగాని దేవుడు ఉన్నాడని కాదు. దేవుడున్నాడు 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 అని అనుకుంటే సామాన్యుడైనటువంటి వాడికి ప్రయోజనమే దేవుడు ఉన్నాడు అనుకుంటే. కానీ మనకేం ప్రయోజనం దేవుడు ఉన్నాడు అనుకుంటే? దేవుడు ఉన్నాడు అన్నామంటే మనకంటే వేరుగా ఉన్నాడు అని భావం. కాబట్టి ఆ భావం మనం ఏం చేస్తుంది? ఉన్నత స్థితిలో నిలపకుండా కిందకి లాగి పడేస్తాం. అందుకని దేవుడు ఉన్నాడు కాదు. కాకపోతే ఏంటంటే ఆ దేవుడు నేనే అనేటువంటి భావన రావాలి, మనకు అది కావాలి. దేవుడు ఉన్నాడు కాదు, ఆ దేవుడు నేనే, నేనే ఆ పరమాత్మని అనేటువంటి భావన రావాలి. అయితే ఈ భావన ఎలా వస్తుంది మనకి? శృతుల యొక్క జ్ఞానం వల్ల వస్తుంది. వేదాల్లో చెప్పబడ్డటువంటిదే ఇది. వేదాలకి చివరిలో ఉన్నటువంటి, వేదాలకి శిరస్సులు తలకాయలు అందగినటువంటి ఉపనిషత్తుల్లో పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా చెప్పటం జరిగింది. అంటే పరమాత్మ అంటే ఎవరో ఏమిటో అది మనకు సరిగ్గా అర్థం కావటానికి ఆ పరమాత్మ తత్వాన్ని శృతుల్లో అంటే ఈ ఉపనిషత్తుల్లో చెప్పారు. అయితే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఈ జ్ఞానం కొంచెం కష్టంగా ఉంటుంది. సామాన్యమైనటువంటి వాళ్ళకి చాలా కష్టం. బాగా గొప్ప సాధకులైనటువంటి వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. అందుకని శృతుల్లో ఉన్నటువంటి విషయం అర్థం కావటం కోసమని స్మృతులు చెప్పబడ్డాయి. వేద అంగాలు, శాస్త్రాలు అంటే వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించి చెప్పడానికి ఈ శాస్త్రాలు ఉన్నాయి. అయితే ఈ శాస్త్రాలు కూడా మనకు అర్థం కావు. అసలు ముందు ఆ శాస్త్రాలు కూడా మనకి ఎక్కడున్నాయో దొరకవు. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి? సంస్కృతంలో ఉంటాయి. కాబట్టి వాటిని మనం పట్టుకోం చేత్తు. లేదు తెలుగులోనే ఉన్నాయి అనుకోండి, తెలుగు లిపిలోనే ఉన్నాయి అనుకోండి, మనకు అర్థం కాదు. మరైతే స్మృతులండి, అవి అంత తేలిగ్గా దొరకవు. వేదాలను దొరుకుతాయేమో కానీ ఆ స్మృతులు అసలు దొరకవు. ఎందుకంటే పండితులైనటువంటి వాళ్ళకే వాటి యొక్క అవసరం. సామాన్యుడికి అవసరం లేదంటే అవసరమే, కానీ సామాన్యుడు అర్థం చేసుకోలేడు. అందుకని పండితులైనటువంటి వాళ్ళు ఆ స్మృతుల్ని, ధర్మశాస్త్రాలని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా వాటిని చెప్పినా ఎవరికి అర్థం కాదు. అందుకని ఆ స్మృతుల్లో ఉన్నటువంటి విషయాల్ని, ఈ స్మృతుల్లో, శృతుల్లో స్మృతుల్లో రెండిట్లో ఉన్నటువంటి విషయాల్ని సామాన్యమైనటువంటి మానవుడికి దగ్గర చేయాలని, బాగా అర్థమయ్యేటట్టు చేయాలని ఇతిహాసాలు వచ్చింది. ఇతిహాసం అని అంటే రామాయణం, భారతం. రామాయణం కన్నా భారతంలో ఈ వేద విజ్ఞానాన్ని అలా డైరెక్ట్గా అందించడం జరిగింది. రామాయణంలో కేవలం పరోక్షంగా కథ ద్వారా అందిస్తే, ప్రత్యక్షంగానే అందించడం జరిగింది మహాభారతంలో. అది ఏమిటా ప్రత్యక్షంగా అందించిందంటే భగవద్గీత. ఇంకా కొన్ని ఉన్నాయి అట్లా డైరెక్ట్గా అందించింది, కానీ భగవద్గీత సమగ్రమైనటువంటి శాస్త్రం. కాబట్టి భగవద్గీత ద్వారా, భగవద్గీతను మనం కనుక సరిగ్గా అవగాహన చేసుకుంటే ఆ శృతుల్లో స్మృతుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. కాకపోతే భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. న్యాయంగా వాటంత కష్టం కాదు భగవద్గీత. మనం ప్రయత్నం చేస్తే, ఏ ప్రయత్నం చేయకపోతే చాలా కష్టం. మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఈ భగవద్గీత ద్వారా ఈ శృతుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. మరైతే ఇక్కడ ఆస్తిక్యం అనంటే ఏం చెప్పారు? ఆస్తిక్యం అనంటే విశ్వాసం ఉండాలి. దేని మీద విశ్వాసం ఉండాలి? ఈ వేదాల యందు, ఈ ధర్మశాస్త్రాల యందు విశ్వాసం ఉండాలి. మరి వేదాలు ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారో దాన్నే కదా భగవద్గీతలో అందించింది. అంటే భగవద్గీత మీద మనకి విశ్వాసం ఉండాలి. భగవద్గీత
భగవంతుడు గీచినటువంటి గీత, మన నుదిటి మీద ఉన్నటువంటి గీతని సరిచేసేటువంటి గీత. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఆ భగవద్గీత మీద విశ్వాసం కలుగుద్ది. భగవద్గీత కూడా అర్థం కాకపోతే విశ్వాసం కలగదు. మనకు ఎప్పుడైనా దాని మీద నమ్మకం కలగాలి అని అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి తెలియాలి. ఒక వ్యక్తిని కూడా మనం అంతే, ఒక వ్యక్తిని కూడా ఇతడు చాలా మంచివాడండి అని వాడి మీద మనకు నమ్మకం కలగాలనుకో, ఊరికిన దారిని పోయేవాడల్లా మంచివాడు అంటామా? అంటే వాడి యొక్క చరిత్ర మొత్తం మనకు తెలియాలి, వాడి వ్యవహార సరళి తెలియాలి, వాడు ఎట్లా మాట్లాడుతుంటాడో తెలియాలి, వాడు ఎలా వ్యవహరిస్తుంటాడో తెలియాలి, వాడి బుద్ధి ఏమిటో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే అతను చాలా మంచివాడండి అని. అవి తెలిస్తేనే ఒకవేళ చెడ్డవాడు కనుక వీడు చాలా చెడ్డవాడండి, వీడి జోలికి మనం పోకూడదు అని అనుకుంటాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఏంటంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ బ్రహ్మ విద్య, ఈ యోగ శాస్త్రం సంపూర్ణంగా అవగాహన కావాలి. ఎవరైతే భగవద్గీతని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారో అటువంటి వాళ్ళు ఈ లోకంలో గొప్ప అదృష్టవంతులు. మిగిలినవన్నీ పక్కన పెట్టేసి కేవలం భగవద్గీతను కనుక అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవటం అని అంటే కింద ఉన్న అర్థం చదువుకోవటం కాదు, లేకపోతే దాన్ని బట్టి పట్టడం కాదు. ఎందుకంటే దాన్ని బట్టి పట్టాలని చాలా తేలిక. 700 శ్లోకాలు బట్టి పట్టవచ్చు, ఆ శ్లోకాల కింద ఉన్నటువంటి భావాన్ని కూడా బట్టి పట్టవచ్చు. కానీ అది కాదు, ఆ శ్లోకాల యొక్క ఆంతర్యం తెలుసుకోవాలి. ఆ శ్లోకాలని అందించినటువంటి వ్యాస మహర్షి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఆ శ్లోక భావాన్ని చెప్పినటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించాలి. ఆ గ్రహించేటువంటి ఆంతర్యం మన యొక్క జీవితానికి ఉపయోగపడాలి. ఆ విధంగా మనం దాన్ని గ్రహించాలి. అప్పుడే మనకి మన జీవితాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాం, పరమాత్మ వైపుకి పరుగులు తీస్తాం, ప్రపంచ వ్యామోహాల నుంచి విడుదల పొందుతాం. ఏ ప్రకారంగా కర్మలు చేయాలనో, ఏ ప్రకారంగా భక్తి భావన కలిగి ఉండాలనో, ఏ ప్రకారంగా జ్ఞానాన్ని సంపాదించాలనో, ఏ ప్రకారంగా అనుభవాన్ని పొందాలో అన్ని విషయాలు కూడా ఒకే ఒక్క భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాలు, అట్లాగనే వేదాంగాలు, అట్లనే వేదాలు, వీటన్నిట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మహాభారతంలో పొందుపరిచాడు వ్యాస మహర్షి. మహాభారతంలో అన్నీ ఉన్నాయి, దాంట్లో లేనిది లేదు. అందుకని చెప్పారు, ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్. ఇందులో ఉన్నాయే ఎక్కడైనా ఉన్నాయి, ఇందులో లేని ఇంకెక్కడ లేవు. అలా సమగ్రమైనటువంటి ఒక ఇతిహాసాన్ని మనకు అందించాడు వ్యాసుడు. ఆ సమగ్రమైనటువంటి ఇతిహాసంలో ఆ ఇతిహాసం యొక్క సమగ్ర స్వరూపాన్ని సంక్షిప్తంగా భగవద్గీతలో అందించాడు. కాబట్టి భగవద్గీతని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న కొద్దీ నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం పెరిగితేనే దాని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఆస్తిక్యం అని ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి తపస్సు, సంతోషం, ఆస్తిక్యం అనేటువంటి మూడింటి గురించి చెప్పుకున్నాం. ఇక 4వది దానం. సామాన్యంగా దానం అంటే మనం ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటాం. ఏమిటి దానం అని అంటే, ఇవాళ అడుక్కునేవాడు వచ్చాడండి, వాడికి అన్నం పెట్టామండి, అది దానం. సరే, అన్నం లేకపోతే ₹1 ఇచ్చామండి, అది దానం అడుక్కునేవాడికి. ఓ సాధు ఎవరినో వచ్చాడండి, ఆయనకి ఇచ్చామండి, దానం. లేకపోతే ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఓ పని చేసామనుకోండి, అది కూడా దానం. ఒక గుడి కట్టించారనుకోండి, మనం ఇచ్చినటువంటి చందా దానం. ఒక బడి కట్టించారనుకోండి, అక్కడ మనం ఇచ్చినటువంటి చందా దానం. బజార్లో దేవుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వస్తూ ఉంటారు.
అక్కడ మైక్ పట్టుకొని ఒక ఆయన చెబుతుంటాడు, ఫలానా ఆయన 5 రూపాయలు ఇచ్చాడు, ఫలానా ఆయన 2 రూపాయలు ఇచ్చాడు, ఫలానా ఆయన 10 రూపాయలు ఇచ్చాడు, భూరి విరాళం అని చెప్పుకుంటూ ఉంటారు. అది దానం. అయితే అసలు శాస్త్రం ఆ మాట చెబుతుందా దానం అంటే? అసలు అవన్నీ దానాలు కాదండి. కానీ మనం అనుకుంటుంటాం అవన్నీ దానం అని. అప్పుడప్పుడు ఏం చెప్తుంటాం, దాన ధర్మాలు చేయాలంటే దాన ధర్మాలు చేయటం అంటే అర్థం ఏంటంటే మనకి చేతనైంది ఎవరికొవరికి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, అది దానం కిందకు వస్తుందని అనుకుంటున్నాం. కానీ దానం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. న్యాయార్జిత ధనం శ్రాంతే శ్రద్ధయా వైదికే జనే, శ్రద్ధయా వైదికే జనే అన్యత్వా యత్ ప్రదీయంతే తద్దానం ప్రోచ్యతే మయా. తత్ దానం, అది దానం అని. న్యాయార్జితం ధనం, న్యాయంగా ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధయా వైదికే జనే, వైదికే జనే వేదవేత్తలైనటువంటి వాళ్ళకి ఈ న్యాయార్జితమైనటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధయా, శ్రద్ధతో ఇవ్వటం అంటే మనస్ఫూర్తిగా. లోపల మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరన్నా మన దగ్గరికి వచ్చారనుకోండి, మీరు అపర దానకరులండి, మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని వచ్చారనుకోండి, వీడి గొప్ప దగ్గర పొగుడుతున్నాడే, ఇవ్వకపోతే బాగుండదే, సరే సావని ఏం చేస్తాం అని అనుకొని సరే అయ్యా ఒక 1000 రూపాయలు రాసుకో అంటాం. అదేమిటండి మీలాంటి వాళ్ళు 1000 రూపాయలు ఏందండి, వాళ్ళు 5000 ఇచ్చారు వీళ్ళు 10,000 ఇచ్చారని అంటారు. సరే కానీ వీడు పడితే వదలడు కానీ సరే అట్లా వేసుకో అని అంటారు. అది శ్రద్ధతో ఇచ్చింది కాదు. ఎందుకంటే వచ్చినటువంటి వాడు ఏదో మనకు కాస్త తెలిసినటువంటి వాడు, మరీ వట్టి చేతులతో పంపించడానికి వీలు లేదు. ఆ స్నేహం కాస్త చెడుద్ది. లేదా వాటితో మనకి ఏదైనా పనులు ఉంటాయి. ఇప్పుడు ఎవరో మంత్రుల్లో లేకపోతే అధికారులు ఉన్న కలెక్టర్లో ఉన్నారనుకోండి, ఆఫీసర్లో ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక వస్తే ఎవరు నోరెత్తారు, తిట్టుకుంటారు, చిమ్ముకుంటా ఆమెను ఇచ్చేస్తారు, అడిగినంత ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ పనులు ఉన్నాయి మనకి. లేదంటే వాడు ఏదన్నా మన దగ్గర పట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇలాంటివి కాదు దానాలంటే. అలా ఇచ్చినటువంటి అలా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కనుక ఇస్తే అది దానం కిందకి రాదు. మరి ఎలా అని అంటే శ్రాంతే, శ్రమశీలుడు, వేదవేత్త అంటే వేదాల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు, వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడు శ్రమశీలుడు. ఊరికినే తెలియటం కాదు, శ్రమ పడేవాడు శ్రామికుడు. శ్రామికుడు అని అంటే ఊరికినే కూలి పని చేసేవాడని కాదు, అనుకోవచ్చున్న కూలి పని అని. అయితే ఇదేమిటంటే శ్రామికుడు అని అంటే తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు, తీవ్రమైనటువంటి శ్రమ చేసేటువంటి వాడు. అలాంటి వేదవేత్త అయినటువంటి వాడికి, ఆ శ్రమశీలుడైనటువంటి వాడికి న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇవ్వటాన్ని దానము అని అంటారు. అది దానం అని అంటే. అంతే తప్ప దానం అంటే ₹1 ₹2 తీసి ఎవరికో ఇస్తే అదేమో దానం కాదు. నిజంగా దానము అనేటువంటి దాని సరైనటువంటి అర్థం ఇది. ఈ దానం అనేటువంటి దేనికి ఉపయోగపడుద్ది? ఇప్పుడు మనం మామూలుగా అనుకునే దానాలు దేనికి ఉపయోగపడతాయి? ఆ దానాలు దేనికి ఉపయోగపడతాయి అని అంటే మళ్ళీ భవిష్యత్తులో ఏదో కొద్దిగా సుఖాన్ని అనుభవించడానికి పనికొస్తాయి. కానీ ఈ దానం దేనికి ఉపయోగపడుతుంది అంటే పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటిది ఏదైతే ఉందో ఆ దానం మనం చేయాలి. ఎందుకంటే మన లక్ష్యం ఏమిటి? మానవ జీవితం యొక్క లక్ష్యం ఆ మోక్షాన్ని పొందటం, స్వస్థితిలో నిలవటం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం, మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకోవటం. కాబట్టి అటువంటి స్థితిని కనుక మనం పొందాలి అని అంటే ఇదిగో ఈ దానం అనేటువంటిది చాలా ప్రధానం. ఎందుకనంటే మనం వేదవేత్తలకు ఇస్తున్నాము అని అంటే, వేద విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఇస్తున్నామని అంటే వాళ్ళకి మనం దగ్గర అవుతున్నామని అర్థం.
వాళ్ళతో సన్నిహితమైనటువంటి ఒక సంబంధం ఏర్పడుతుంది. అలా ఎప్పుడైతే ఏర్పడింది, అందుకనే ఇక్కడ చెప్పారు వేదవేత్త శ్రాంతే శ్రామికుడు. ఊరికినే ఆయన వేదాలు తెలిసినటువంటి వాడండి, సంకలో శాస్త్రాల కట్టబెట్టుకొని ఒక పండిత సేవ కప్పుకొని తిరుగుతూ ఉన్నాడండి, ఏ లాభం లేదు. బాగా తెలిసిన వాడండి, తెలిసినా ఏ లాభం లేదు. ఎందుకని? ఆయనకి ఎంత తెలిస్తే నీకేం ప్రయోజనం? కాబట్టి ఆయనకి తెలిసినటువంటిది నీకు ప్రయోజనం కలిగించాలి అంటే ఆయన శ్రమ చెయ్యాలి. ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆయన తెలుసుకున్నటువంటి అనుభవాన్ని, ఆయన యొక్క ఆచరణని నీకు అందించాలి. ఆ అందించడానికి ఆయన శ్రమపడాలి. అలా శ్రమపడినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది న్యాయార్జితమైనటువంటి ధనం ఏదైతే ఉందో అదిగో అది దానం అని ఇక్కడ చెప్పబడింది. కనుక అటువంటి ఈ దానం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. నిజంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ దానమే అయినప్పటికీ కూడా కాలక్రమేణా ఏమవుతుందంటే అట్లాంటి వేదవేత్తలైనటువంటి వాళ్ళు దొరకటల్లా. అందుకని ఏదో మనం కనుక ఇస్తే దానం అనేటువంటి భావన వచ్చింది. కానీ అలాంటి వాళ్ళని వెతికి ఆ వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడు, ఆ శాస్త్రజ్ఞానాన్ని మనకు అందించేటువంటి వాడు, అలాంటి వాళ్ళు కనుక దొరికితే అలాంటి వాళ్ళని వెతికి ఆ దానంగా చేసినట్లయితే అప్పుడు అది నీకు పరమాత్మ వైపుకి నిన్ను నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇక 5వది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం ఏమిటి? ఈశ్వర ప్రణిధానం అని అంటే ఏమి లేదు, పరమాత్మ పూజ, ఈశ్వర పూజ అంటే భగవంతుడి కోసం ఆ భగవంతుడి మనం పూజిస్తామంటే ఈశ్వర ప్రణిధానం. ఇది సామాన్యమైనటువంటి భావం. అయితే ఇక్కడేం చెప్తున్నారు ఈశ్వర ప్రణిధానం అని అంటే రాగద్వేషాలు లేనటువంటి హృదయం. సామాన్యంగా హృదయంలో ఎప్పుడు కూడా రాగద్వేషాలు ఉంటూ ఉంటాయి. ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే అయిష్టం. ఇష్టమైతే రాగం, అయిష్టమైతే ద్వేషం. అలాగనే మన వాక్కేంద్రియం, వాక్కు ఉంది, దీనికి కూడా దోషాలు అంటకుండా ఉండాలి. హృదయంలో దోషాలు ఏమిటంటే రాగద్వేషాలు, అవి లేకుండా ఉండాలి. వాక్కులో ఉండేటువంటి దోషాలు ఏమిటంటే అసత్యం, అబద్ధాలాడటం. అబద్ధాలాడితే ఏమవుతుందంటే ఈ వాక్కు దోషంతో కూడుకున్నటువంటిది అవుద్ది. కాబట్టి అసత్యం అనేటువంటిది ఆడకుండా ఉన్నటువంటి ఆ వాగింద్రియం ఏదైతే ఉందో అది. అట్లానే మనం చేసేటువంటి పనులు ఉన్నాయి. ఈ పనులు ఎలా ఉండాలంటే హింసారహితమైనటువంటి పనులు ఉండాలి. ఆ పనుల్లో ఎక్కడ హింస ఉండకూడదు. హింస అంటే ఇతరుల్ని శారీరకంగా బాధ పెట్టడమే కాదు, మానసికంగా బాధ పెట్టడం కూడా. ఇతరుల యొక్క మనస్సుకి బాధ కలిగించకూడదు. మనం భారతాన్ని చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, కర్ణుడు అదిగో ఘోషయాత్రకి బయలుదేరి తీయించడానికి ఎంత చక్కని మాటలు చెప్పాడు దుర్యోధనుడికి. ఓ దుర్యోధన, ఇప్పుడు పాండవులు బాగా కష్టాల్లో ఉన్నారు, నువ్వేమో సుఖంలో ఉన్నావు. పాండవులేమో రాజ్యం పోగొట్టుకొని ఉన్నారు, నువ్వేమో రాజ్య పరిపాలకుడిగా ఉన్నావు. వాళ్ళకేమో ధనం లేదు, నీకేమో ధనం ఉంది. వాళ్ళేమో అరణ్యాల్లో పడి కొట్టుకుంటున్నారు, నీవేమో హాయిగా నగరంలో ఉన్నావు. ఇలాంటి నీవు ఇప్పుడు వాళ్ళని కనుక చూస్తే ఎంత ఆనందం కలుగుద్దో చెప్పడానికి వీల్లేదు. కష్టాల్లో ఉన్నటువంటి శత్రువుని ఆనందంలో ఉన్నటువంటి వాడు కనుక చూస్తే కలిగేటువంటి ఆ ఆనందం పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ కలగదు అని ఇలా చెప్పాడు. ఈ బుద్ధి ఏమిటన్నమాట అంటే ఇలాంటి బుద్ధి నికృష్టమైనటువంటి బుద్ధి అంటారు. అది అక్కడ కర్ణుడు వ్యక్తం చేసినటువంటిది. అయితే ఇక్కడ మనం చేసేటువంటి కర్మలన్నీ ఎట్లా ఉండాలంటే హింస లేకుండా, అంటే అవతల వాళ్ళని బాధ పెట్టాలనేటువంటిది ఉండకూడదు, అవతల వాళ్ళు బాధపడకూడదు.
కానీ ఆయన ఏం చేశాడంటే అవతల వాళ్ళు ఎట్లా అయితే బాధపడతారో అట్లా చేయాలన్నాడు. కావాలని అనుకోకుండా ఏదైనా బాధ జరిగితే అది వేరే విషయం. కానీ అవతల వాడు బాధపడటం కోసమే మనం కనుక కర్మలు చేస్తే ఆ కర్మలు కూడా దుష్టం. అలాగే మన యొక్క వాక్యేంద్రియం అబద్ధాలు కనుక ఆడితే అది దుష్టం. రాగద్వేషాలుంటే మన హృదయం దుష్టం. కాబట్టి రాగద్వేషాలు లేనటువంటి హృదయం, అసత్యం పలకనటువంటి వాక్కు, హింస లేనటువంటి కర్మ, ఈ మూడు ఈశ్వర ప్రణిధానం అన్నారు. ఇదే ఈశ్వర పూజ. ఏమిటంటే దీంట్లో ఈశ్వర పూజ ఏముంది అసలు? అసలు ఎక్కడన్నా ఇక్కడ భగవంతుడిని పూజ చేయటం ఉందా? రాగద్వేషాలు లేకుండా నీ హృదయం ఉండాలన్నారు. నీ హృదయం ఉంటుంది కానీ పూజ ఎట్టవుతుంది? అలాగనే అసత్యం పలకనటువంటి వాక్కు, అలాగనే హింస లేనటువంటి కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, అది ఇతరులకి హింస కలిగించిందని అంటే ఎవరా ఇతరులు? ఆ ఇతరులు కూడా పరమాత్మ స్వరూపులే. అంటే నీ హింస పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడిని బాధ పెడతా ఉంది, అంటే పరమాత్మని బాధ పెడతా ఉంది. ఆ బాధ పెట్టకుండా ఉంటే చాలు, నువ్వు పూజ చేసినట్టు. అదేవిధంగా రాగద్వేషాలు, ఒకరి మీద రాగం ఒకరి మీద ద్వేషం ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, రాగం ఉన్నప్పుడేమో వాడు ఏదైనా తప్పు చేసినా సరే మనం సర్దుకొని పోతాం. ద్వేషం ఉన్నప్పుడేమో వాడు సరిగ్గా ప్రవర్తించినా సరే మనం వాడిని తిడతాం, వాడి శత్రువుగా భావిస్తామండి. మన శత్రువు అనుకోండి, ఎదురుగా వస్తున్నాడు, మనం వెళ్తున్నాం, అనుకోకుండా తటస్థపడ్డాం. ఇప్పుడు బజార్లో చాలామంది ఒకరికొకరు తటస్థపడుతుంటారు. వాడు మన శత్రువు కదా, వాడికి ఉమ్మొచ్చింది, క్యాప్ నుంచి ఊసాడు, వాడు నన్ను చూసే ఊసాడంట. వాడే మనవాడు అనుకో, పైన ఊసాడు మన మీదనే, క్యాప్ నుంచి చూసేటప్పటికల్లా మనం వెనక వస్తున్నాం, మన మీద పడ్డది. ఏదో పాపం మన మీద ఉయ్యాలను ఊసాడా ఏమిటి అని అనుకుంటాం, సర్దుకుంటాం. అంటే రాగద్వేషాలు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, ఇతర వ్యక్తులతో మన యొక్క సంబంధం సరిగ్గా ఉండటంలా, న్యాయంగా ఉండటంలా. ఆ ఇతర వ్యక్తులు ఎవరు? వాళ్ళు పరమాత్మ స్వరూపులే కదా. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపులతో అన్యాయంగా ప్రవర్తించడం, అక్రమంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది పరమాత్మని మనం ద్వేషించినట్టు. అలా గనక ద్వేషించకుండా ఉంటే అది పరమాత్మ పూజే. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అని చెప్పే దాంట్లో నిజంగా భగవంతుడిని పూజించడం అంటే ఇక్కడ ఏమీ లేదు. నువ్వు చెడు చేయకుండా ఉంటే చాలు, అదే పూజ. అయితే దీనివల్ల ఏమిటండి ప్రయోజనం? రైట్, ఇతరులను హింసించకుండా ఉన్నావు, నీ లోపల రాగద్వేషాలు లేకుండా ఉన్నాయి, వాక్కు సత్యం బలుకుతూ ఉంది, కర్మలు ఇతరులను హింసించకుండా కర్మలు చేస్తున్నావు. ఈ మూడు కూడా ఈశ్వర పూజ, ఈశ్వర ప్రణిధానం అని అన్నారు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఖచ్చితంగా ఏమిటంటే ప్రయోజనం, దీనివల్ల మోక్ష మార్గం భగవంతుడి వైపు తిరుగుతుంది. భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్పారు? రాగద్వేష వియుక్తయిస్తూ, రాగద్వేషాలు లేకుండా ఉండాలి అని చెప్పారా చెప్పలేదా? వాక్కు సత్యాన్ని బలకాలి చెప్పారా చెప్పలేదా? ఇతరులను ఏమాత్రం హింసించకుండా ఉండాలి చెప్పారా చెప్పలేదా? అయ్యాగా ఇక్కడ. మరి అవన్నీ ఎందుకు చెప్పారు? పరమాత్మ వైపు తిరగటానికి. మరి ఇక్కడ ఇది కూడా పరమాత్మ వైపు తిరగటానికి. అందువల్ల ఎవరైతే ఈ ఈశ్వర ప్రణిధానం, ఈ చెప్పినటువంటి ప్రకారంగా ఈశ్వర ప్రణిధానం అనేటువంటి దాన్ని కనుక ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు పరమాత్మ వైపుకు తిరగటానికి చక్కని అవకాశం కలుగుతుంది. అందువల్ల ఏమిటంటే హింస లేని కర్మ, శరీరంతో చేసేటువంటి కర్మ హింస, ఇతరులను హింస పెట్టకుండా ఉండాలా. ఇక వాక్కు అసత్యం లేకుండా ఉండాలా. మరి హృదయం రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఈ ప్రకారంగా ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర పూజ అనేటువంటి దాన్ని సాధించాలి. ఇంకా తర్వాత సిద్ధాంత శ్రవణం.
6వది సిద్ధాంత శ్రవణం, 7వది లజ్జ, 8వది మతి, 9వది జపం, 10వది వ్రతం. వీటి గురించి మనం రేపు చెప్పుకుందాం.